ధనత్రయోదశి సందర్భంగా నగరంలోని జ్యువెలరీ షోరూమ్స్ కస్టమర్లతో కలకలలాడుతున్నాయి. బంగారం కొనేందుకు షోరూమ్స్కు వెళ్తున్నారు కస్టమర్లు. దంతెరాస్, దీపావళి సందర్భంగా బంగారం, వెండి కొనుగోళ్లపై ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించాయి జ్యువెలరీ సంస్థలు. సికింద్రాబాద్ సిఎంఆర్ జ్యువెలరీలో భారీగా ఆఫర్లను ప్రకటించారు నిర్వాహకులు. వేస్టేజ్పై 6 నుంచి 11.6%, ఓల్డ్ జ్యువెలరీపై ప్రత్యేక డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఇక ఈ నెల 21 వరకు ఆఫర్లు అందిస్తున్నారు. బంగారం కొనుగోళ్లు ఆఫర్లపై సికింద్రాబాద్ సిఎంఆర్ జ్యువెలరీ నుంచి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ కొంటుంటారు. అయితే దీపావళి పండుగకు ముందు వచ్చే ధనత్రయోదశి నాడు కూడా అదే విధంగా పాటిస్తుంటారు. లక్ష్మీదేవత పూజతో పాటు ఆ రోజు ఎంతో కొంత బంగారం, వెండి కొంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతుంటారు. అయితే దీంట్లో భాగంగానే ఈ రోజు ధనత్రయోదశి నాడు ఇటు చాలా వరకు కూడా గోల్డ్ షోరూమ్స్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. మహిళలు గోల్డ్ అట్లాగే సిల్వర్ కొనేందుకు కూడా వస్తున్నారు. ప్రజెంట్ మనం సికింద్రాబాద్లోని సిఎంఆర్స్ జ్యువెలరీ షోరూంలో ఉన్నాము. ఇక్కడ ఈ సంవత్సరం దీపావళి అట్లాగే ధనత్రయోదశి ఆఫర్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి మనతో పాటు సిఎంఆర్ జ్యువెలర్కి సంబంధించిన మేనేజర్ గౌతమ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, దీపావళి, ధనత్రయోదశి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత గోల్డ్, సిల్వర్ ఏదో ఒకటి కొంటుంటారు కదా. మరి ఈ సంవత్సరం కస్టమర్స్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? దాంతోపాటు మీరు ఈ పండుగల సందర్భంగా ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నారు? మా దగ్గర చాలా రకాల ఆఫర్స్ ఉన్నాయండి. ప్రజెంట్ గోల్డ్ పైన, జ్యువెలరీ పైన, డైమండ్ పైన, సిల్వర్ పైన చాలా రకాల ఆఫర్స్ ఉన్నాయండి. గోల్డ్ పైన వచ్చేసి 6.9% వేస్టేజ్ అండి, 9% వేస్టేజ్ ఉంది, 11.9% వేస్టేజ్ ఉంది. అంటే యాంటిక్, టెంపుల్, పచ్చి వర్క్, కుందన్ ఇలాంటి వాటికి హై వైట్ వాటికి వచ్చేసి 11.9% వేస్టేజ్ అండి. ప్లెయిన్ జ్యువెలరీ కంప్లీట్గా 6.9% వేస్టేజ్తో ఇస్తున్నామండి. సిల్వర్ పైన వచ్చేసి నో మేకింగ్ ఛార్జ్, నో వేస్టేజ్ అండి. సిల్వర్ ఎనీ ఆర్టికల్స్ పైన నో మేకింగ్, నో వేస్టేజ్. డైమండ్ జ్యువెలరీ పర్చేజ్ చేసినా కూడా 10,000 రూపీస్ పర్ క్యారెట్లో డిస్కౌంట్ ఇస్తున్నామండి ప్రజెంట్. అండ్ సార్ చెప్పండి, ఈ మధ్య కాలంలో గోల్డ్ రేట్ అనేది చాలా పెరుగుతుంది. అయితే కస్టమర్స్ కొనాలంటే కొంత ఆలోచిస్తున్న సిచ్యువేషన్ కదా. మీరు ఎట్లాంటి కలెక్షన్ సజెస్ట్ చేస్తారు? మెయిన్గా ఇప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీ వస్తుంది, రకరకాల వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి కదా. ప్రజెంట్ మీ దగ్గర మార్కెట్కి తగ్గట్టు ఏమేమి కలెక్షన్ తీసుకొచ్చారు? దానివల్ల మేము మా మేనేజ్మెంట్ మొత్తం ఆలోచించేసి లైట్ వెయిట్ జ్యువెలరీ అంటే బిలో హారం వచ్చేసి 30 గ్రామ్స్, 35 గ్రామ్స్లో అలాంటి హారాలు, నెక్లెస్ వచ్చే 9 గ్రామ్స్, 10 గ్రామ్స్, 12 గ్రామ్స్ చాలా లైట్ వెయిట్లో హారాలని చాలా కలెక్షన్ ఉందండి మన దగ్గర. కస్టమర్ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారండి. ప్లస్ అంటే మోడల్స్ కూడా డిఫరెంట్ కలెక్షన్లో మా దగ్గర ఉన్నాయండి. ప్రజెంట్ కస్టమర్ చాలా రెస్పాన్స్ కూడా బాగుందండి. ఈ దివాళీ వరకు ఉంటుందండి ఈ ఆఫర్. తర్వాత మళ్ళీ ఆఫర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్ సార్, ప్రజెంట్ చూడొచ్చు షోరూమ్స్లో అయితే ఇటు గోల్డ్ కొనేందుకు కొంత కస్టమర్స్ కూడా వాకిన్స్ పెరుగుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటే 1,00,000కు పైగా తులం బంగారం రేట్ చేరడంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి అని కూడా చాలామంది ఆలోచిస్తున్న సిచ్యువేషన్ ఉంది. గత దీపావళితో పోలిస్తే ఈ సంవత్సరానికి దాదాపు 50-60 వేల పైననే తులం బంగారం పైన రేట్స్ అన్నీ కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఫెస్టివల్ టైంలో కొంత గోల్డ్ పర్చేజ్ చేస్తే ఆఫర్స్ కూడా కలిసి వస్తాయని ఇటు చాలా వరకు కూడా ఎంక్వైరీస్, దాంతోపాటు రకరకాల కలెక్షన్స్ కూడా కస్టమర్స్ చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా భారతదేశంలో బంగారం అనేది ఒక ప్రైడ్గా చూస్తుంటారు. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే గోల్డ్, సిల్వర్తో పాటు డైమండ్ రకరకాల ఆఫర్స్ని తీసుకొచ్చి ఇక్కడ కస్టమర్స్కి అయితే అందిస్తున్నారు. ముఖ్యంగా వెడ్డింగ్ కలెక్షన్స్ కావచ్చు, రెగ్యులర్గా వేసుకునే చిన్న హారాలను సైతము ఇక్కడ చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే పెరుగుతున్న బంగారంతో అసలు కస్టమర్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు దీపావళి వచ్చింది అండ్ ధనత్రయోదశి కూడా కొంత బంగారం కొంటుంటారు కదా, మీరు అట్లా ఏమైనా సెంటిమెంట్ ఫాలో అవుతారా? ఏం చేయాలి, కొంటాము, వచ్చాము, తీసుకోవాలి, ఎప్పుడు ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఇలా రేట్లు పెరిగాయి, ఏదో కొంచెమన్నా తీసుకోవాలి కదా అని వచ్చాము. ఏం ప్లాన్ చేస్తున్నారు? హారమా లేకపోతే పాప కోసం, చిన్న పాప కోసం చిన్న నెక్లెస్. ప్రాముఖ్యత అంటే బొమ్మల కొలువు అవన్నీ పెడుతుంటాము. ఆ రోజు లక్ష్మీ పూజ చేసి అమ్మవారికి గోల్డ్ ఏదైనా పెట్టాలి కొత్తగా అనేసి కొంటూ ఉంటాం ఎవ్రీ ఇయర్. ఈసారి పాపకు కూడా తీసుకొని అలానే అమ్మవారికి పెడదాం అనేసి మా ప్లాన్. అంటే బడ్జెట్ ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా బాగా పెరిగింది కదా మేడం. ఇంకా ఎక్స్చేంజ్లో కూడా కొంచెం తీసుకొని అలానే ఇంకా వేసి అమౌంట్ తీసుకుందామని వచ్చాము. ఇక డిజైన్కి సంబంధించి ఎట్లా ఉన్నాయండి? అంటే ఒకప్పుడు హారం అంటే చాలా హెవీ వెయిట్ ఉండే కదా, ఇప్పుడు చాలా లైట్ వెయిట్లో వస్తున్నాయి. ఇక్కడ డిజైన్స్ ఎట్లా ఉన్నాయండి?
అన్ని వెయిట్లో ఉన్నాయండి. పాపకి చిన్న తక్కువ వెయిటే అవసరం కాబట్టి పాప కోసం చూపించమన్నాము. ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. ఎన్ని గ్రామ్స్లో వస్తుందండి? పాపకి 1.82 గ్రామ్స్ 2 తులాస్లో వస్తున్నాయి, అంటే 20 గ్రామ్స్. మేడం చెప్పండి, మీరు దీపావళి పండుగకు ముందు వచ్చి ధనత్రయోదశి నాడు గోల్డ్ కొంటుంటారండి? కొంటుంటాము. కాకపోతే ఇది మేము ఒక 16 ఇయర్స్ నుంచి నేను వీళ్ళకి ఓల్డ్ కస్టమర్ని. ట్రస్ట్ వర్ది, బాగుంటుంది, రీజనబుల్గా ఉంటుంది. వీళ్ళవి మేకింగ్ ఛార్జెస్ కానీ సిఎంఆర్ స్కీమ్లు కూడా బాగుంటాయి. ఎక్కడా లేదు. మళ్ళీ మనకి హైదరాబాద్ సిటీలో జీరో వేస్టేజ్ అనమాట. మనం స్కీమ్లో కడితే జీరో వేస్టేజ్ ఉంటుంది. సో అది మనకు బెనిఫిషియల్ బాగాను. నేను ఒక 16 ఇయర్స్ నుంచి వేస్తూ చాలా మటుకు మా అమ్మాయికి కొన్నాను. ఇదిగో ఇప్పుడు కూడాను ఒక వెడ్డింగ్ ప్లాన్లో వేసాను. ఇది లాస్ట్ ఇయర్, దానికి సంబంధించి తీసుకుందామని ఇవాళ వచ్చాను. ట్రస్ట్ వర్ది, బాగుంటుంది, ప్యూరిటీ అన్నీ బాగుంటుంది, హాల్ మార్కింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మోస్ట్లీ ఏంటంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవడానికి కొంచెం వీలుగా ఉంటుంది. స్కీమ్స్ జీరో వేస్టేజ్ ఉంది కాబట్టి మనకి ఇది ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్స్ దానిలో నాకు తెలీదు, ఏదో 11.9% ఉందంటున్నారు హైయెస్ట్. అది కూడా వేరే వాళ్ళతో కంపారిటివ్లీ బాగానే ఉంటుంది తీసుకుంటే వీళ్ళ దగ్గర. అండ్ దీపావళి పండుగ సందర్భంగా మీరు ఎట్లా ఫాలో అవుతుంటారు ట్రెడిషన్స్ని? అంటే పూజ చేయడం కావచ్చు, బంగారం కొనడం అనేది ఎవ్రీ ఇయర్ చేస్తుంటారా? ఎవ్రీ ఇయర్ అంటే నేనేం అట్లా బిలీవ్ చేయనుమా. మన దగ్గర ఉన్నప్పుడు ప్లాన్ చేసుకొని ముందే కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కొని పెట్టుకొని ఆ రోజు అవి పూజలో పెట్టుకుంటాను అనమాట. అంతేగాని ఆ వేళ వెళ్ళి కొనుక్కోవాలి అనేటువంటి సెంటిమెంట్ అయితే నాకు లేదు. ఓకే మేడం. అండ్ మీరు ఎప్పటి నుంచో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నా అంటున్నారు కాబట్టి అప్పటికిప్పటికి రేట్స్ ఇంత భారీగా పెరుగుతున్నాయి, ఎలా అనిపిస్తుంది మేడం? అప్పట్లో నేను వీళ్ళ దగ్గర స్టార్ట్ చేసినప్పుడు స్కీము 23,000 ఉండిందమ్మా తులం. ఈవేళ చూస్తే అది 1,30,000కి వెళ్ళిపోయింది. కానీ అప్పట్లో బాగా వచ్చేది. ఇప్పుడు స్కీమ్ కట్టినా కూడా కొంచెం రేటు పెరిగింది కాబట్టి తక్కువ అక్యుములేట్ అవుతుంది గోల్డ్ స్కీమ్లో. కాకపోతే బయటతో కంపేర్ చేస్తే మనకు తరుగు అవన్నీ మిగులుతాయి కాబట్టి వేసుకుంటే ఇప్పుడు కూడా మనకు బెనిఫిటే. ఇప్పుడు వేసుకున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ బెనిఫిటే, మనకి పెరుగుతూ ఉంది కాబట్టి. మళ్ళీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఆ రోజు కొనాలి అంటే కష్టం కదా అన్ని ఖర్చులతో పాటు. కొంచెం ఇలాంటి స్కీమ్లో వీళ్ళ దగ్గర వేసుకొని అక్యుములేట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఒకప్పుడు దాదాపు 100 గ్రామ్స్ కొనేవాళ్ళు ఇప్పుడు 50 గ్రామ్స్లో కూడా కంప్లీట్ సెట్ తీసుకునేందుకు ఆలోచిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ చిన్న నెక్లెస్ నుంచి హారాలు, లాంగ్ హారాలు, దాంతోపాటు టెంపుల్ జ్యువెలరీ, రకరకాల టెంపుల్ జ్యువెలరీ లాంటి డిఫరెంట్ కలెక్షన్స్ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు కూడా కస్టమర్కి సంబంధించి ఆఫర్స్తో కూడా కొంత ఫెస్టివల్ ఆఫర్స్ కూడా కలిసి వస్తాయని కస్టమర్స్ కూడా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా కూడా ఇటు మేకింగ్ ఛార్జెస్ కావచ్చు, దాంతోపాటు వేస్టేజ్ పైన కూడా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ అయితే సిఎంఆర్ జ్యువెలర్స్లో ఇటు ధనత్రయోదశి కావచ్చు, దీపావళి పండుగ సందర్భంగా ఆఫర్స్కి ఇటు రెస్పాన్స్ కూడా బాగుందని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో చాలా వరకు గోల్డ్ షోరూమ్స్లో ఇట్లాంటి రకరకాల ఆఫర్స్ అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పండుగ రోజు లక్ష్మీ దేవత పూజ చేయడం అనేది కంపల్సరీ ఉంటుంది. దాంతోపాటు ఎంతో కొంత బంగారం లేదా సిల్వర్ అనేది కొని అమ్మవారికి పూజ చేస్తుంటారు కాబట్టి దానికోసం ఈ ధనత్రయోదశి నాడు అయితే షాపింగ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ దీపావళి పండుగ సందర్భంగా ఇటు షోరూమ్స్ కూడా రకరకాల ఆఫర్స్ తోటి కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ సిఎంఆర్ జ్యువెలర్స్లో కలెక్షన్స్ అట్లాగే ఆఫర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.